హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నిన్నటి వీడియోలో మనం క్యాలరీస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో క్యాలరీ ఇంటేక్ గురించి మాట్లాడుకుందాం. అయితే క్యాలరీ ఇంటేక్ అంటే ఏంటి, అది ఎందుకు తెలుసుకోవాలి చెప్తా వినండి. క్యాలరీ ఇంటేక్ అంటే మనం పర్ డేకి ఎన్ని క్యాలరీస్ తినాలి అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకునే ముందు మనం 3 టర్మినాలజీస్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 మెయింటెనెన్స్ క్యాలరీస్, నెంబర్ 2 క్యాలరీ డెఫిసిట్, నెంబర్ 3 క్యాలరీ సర్ప్లస్. ఈ వీటి గురించి తెలుసుకుంటే మనం క్యాలరీ ఇంటేక్ గురించి ఈజీ అయిపోతుంది. అయితే మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంటి? మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే మన వెయిట్ మెయింటైన్ అవ్వడానికి కావాల్సినటువంటి క్యాలరీస్ని మనం పర్ డేలో కన్జ్యూమ్ చేయడం, వాటిని మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటారు. అలానే క్యాలరీ సర్ప్లస్ అంటే మన మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి క్యాలరీస్ని ఎక్కువ కన్జ్యూమ్ చేసినామంటే, అంటే మన మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే ఎక్కువ కన్జ్యూమ్ చేసామంటే మన వెయిట్ అనేది గెయిన్ అవుతాం. దాన్ని క్యాలరీ సర్ప్లస్ అంటాం. అలానే మన మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి క్యాలరీస్ అనేది తగ్గించుకొని తిన్నట్టయితే, కట్ చేసుకొని తిన్నట్టయితే మన వెయిట్ అనేది తగ్గుతూ వస్తుంది. దాన్ని క్యాలరీ డెఫిసిట్ అంటారు. అయితే ఇవి ఎలా తెలుసుకోవాలి? మనం వెయిట్ గెయిన్ అవ్వాలన్నా లాస్ అవ్వాలన్నా ముందు మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ గురించి తెలుసుకోవాలి. అవి ఎలా తెలుసుకోవాలంటే TDEE అంటారు, అంటే టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. అంటే సింపుల్గా చెప్తా, క్లారిటీగా వినండి. మనం పర్ డేలో ఎంత అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అనేది ఖర్చు పెడుతున్నాం, ఎంత ఎనర్జీ అనేది ఖర్చు పెడుతున్నాం అని చెప్పేదే TDEE, టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. అయితే అది ఎలా తెలుసుకోవాలి? అది మనకు ఒక క్వశ్చన్. అయితే అది ఎలా తెలుసుకోవాలంటే సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి TDEE క్యాలిక్యులేటర్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఆ ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మన ఏజ్, జెండర్, హైట్, వెయిట్ అండ్ యాక్టివిటీ లెవెల్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత క్యాలిక్యులేట్ కొడితే ఇక్కడ మనకు ఒక వాల్యూ వస్తుంది. ఇది నా TDEE వాల్యూ. అంటే నేను దాదాపుగా 2404 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని ఒక డేలో ఎక్స్పెండ్ చేస్తున్నా. అది నేను ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం చూపిస్తుంది. అలా నేను వెయిట్ లాస్ అవ్వాలంటే ఇన్ని క్యాలరీస్ తినాలి, వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఇన్ని క్యాలరీస్ తినాలి. అంటే నా మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి తగ్గించుకొని తింటే వెయిట్ లాస్ అనేది అవుతాను. నా మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి పెంచుకొని తింటే నేను వెయిట్ గెయిన్ అనేది అవుతాను. చూసారు కదా నా TDEE వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేసి చూపించాను. మీరు కూడా మీ TDEE వాల్యూ సేమ్ యాజ్ టీగా క్యాలిక్యులేట్ చేసి మీ TDEE వాల్యూ ఎంత వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలానే మీరు క్యాలరీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎంత, క్యాలరీ డెఫిసిట్ క్యాలరీస్ అయితే ఎంత ఉన్నాయి, ప్లస్ అయితే ఎంత ఉన్నాయి, ఈ 3 క్యాలిక్యులేట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే రేపటి వీడియోలో ప్రోటీన్స్ అంటే ఏంటి, వాటి నుంచి మనకి ఎంత యూజ్ ఉంది, మనం ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది కన్జ్యూమ్ చేయాలనేది తెలుసుకుందాం.